వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ప్రపంచానికే దిక్సూచిగా ఫ్యూచర్ సిటీకి అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా తొక్కుతాం. న్యూయార్క్, టోక్యో, సింగపూర్లతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. హైటెక్ సిటీ, ఓఆర్ఆర్ నిర్మాణాలప్పుడు కూడా కొందరు అడ్డుకున్నారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనే వాళ్లకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. డిసెంబర్లో రాష్ట్రంలో మళ్లీ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తాం. బంగారం కంటే విలువైనవి రంగారెడ్డి జిల్లా భూములు. కబ్జాకోర్లపై ఉక్కుపాదం మోపుతాం. లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడమే లక్ష్యమంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన ప్రారంభోత్సవంలో ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీకి అంతర్జాతీయ గుర్తింపును తెస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి అంటూ నేడు నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీలో ఈ రోజు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ సమావేశంలో వివరించనున్నారు. తెలంగాణకు ఐఐఎం ను మంజూరు చేయాలని కోరనున్నారు. హైదరాబాద్ ను నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢమైన సంకల్పంతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించిన నేపథ్యంలో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా తగిన సహాయ సహకారాలు అందించాలని కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, హైదరాబాద్ నుంచి అమరావతి బందర్ పోర్టుకు 12 లైన్లతో కూడిన ఒక ప్రత్యేక రోడ్డు మార్గం తదితర అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయాన్ని అందించాలని విన్నవించనున్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. తిరస్కరణ అసాధారణం, సరిచేయాల్సిందే. ఈసీకి కాంగ్రెస్ బృందం డిమాండ్. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేయదలుచుకున్న తమ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం పూర్తి అసాధారణమని, దాన్ని వెంటనే సరిచేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ గారు, జయరాం రమేష్ గారు, అభిషేక్ మను సింఘ్వి గారు, వివేక్ తన్కా గారు, రణదీప్ సుర్జేవాలా గారు, భూపేష్ బఘేల్ గారు, దీపాదాస్ మున్షి గారు తదితరులతో కలిసి మీనాక్షి గారి బృందం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘ అధికారులకు ఫిర్యాదు చేశారు. నామినేషన్ తిరస్కరణతో ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్లయిందని, రాజ్యాంగ సంస్థలపై తమకింకా విశ్వాసం ఉండడంతోనే పోరాడుతున్నామంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారు విలేకరులకు తెలిపారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణ బీజేపీ కుట్రంటూ టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పేర్కొన్నారు. తిరస్కరణ అన్యాయమంటూ బీజేపీ వరుసగా కుట్రలు చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా కూని చేస్తుందంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మండిపడ్డారు. మొన్నటి వరకు కేవలం ఓట్ల చోరీకి పాల్పడిన ఆ పార్టీ ఇప్పుడు ఏకంగా సీట్ల చోరీకి కూడా దిగటం తీవ్ర ఆందోళన కలిగించే అంశమంటూ పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ స్వతంత్రతను కోల్పోయి బీజేపీ అనుబంధ సంఘంగా పనిచేస్తుందని అనుమానాలు కలుగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ పరంగా న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ అభివృద్ధి కోసం తాము అహర్నిశలు కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఓటమితో ఎదురైన నిరాశ నిస్పృహలతో విషం చిమ్ముతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు విమర్శించారు. ఎఫ్సీడీఏ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులపై కుట్రలు పన్ని అడ్డుకునే యత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ ప్రాంత ప్రజలు చేయి కలిపి అభివృద్ధికి సహకరిస్తున్నారని, మరికొన్ని గ్రామాలను కూడా ఎఫ్సీడీఏ పరిధిలో విలీనం చేయాలని కోరుతున్నారని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దీనికి సానుకూలంగా స్పందించాలని కోరారు. ఫ్యూచర్ సిటీతో మరొక కొత్త నగరాన్ని నిర్మించేందుకు అడుగులు పడ్డాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. ఘన పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ మార్గనిర్దేశం అంటూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు తెలిపారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అగస్టన్ ఒబువాండు టానో నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం సచివాలయంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఘన మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. తుమ్మిడిహెట్టిపై బీజేపీ అబద్దాలు చెప్తుందంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు నిప్పులు చెరిగారు.
తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అబద్దాలు ప్రచారం చేయడంలో ముందుంటారంటూ విమర్శించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు లేఖ రాయలేదంటూ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు పూర్తి అవాస్తవం అంటూ నిప్పులు చెరిగారు. మే 6వ తేదీన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహారాష్ట్ర సీఎం కు లేఖ రాశారని, అనంతరం మే 26వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి లేఖ పంపారని వెల్లడించారు. ఈ లేఖలు అందినట్లు మహారాష్ట్ర సీఎం కార్యాలయం నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా వచ్చిందంటూ వెల్లడించారు. పార్టీపై బురద జల్లటం ఎంత మాత్రం సరికాదంటూ సూచించారు.